హలో అందరికీ. ఇవాళ నేను కళాఖండం చేశాను. వీడియో చివరి దాకా చూడండి, అది మీకే అర్థమైద్ది. కళాఖండం అని నేను పేరు ఎందుకు పెట్టానో అప్పుడు అర్థమైద్ది. అంగన్వాడీ పాలు ఇస్తారు కదా, అవి మనం రెగ్యులర్గా వాడే పాలులా ఉండవని, ఏదో డిఫరెంట్ స్మెల్ ఉంటాయని చాలా వరకు ఆ పాలు అవాయిడ్ చేస్తారు. కానీ అందులో ఉన్న బెనిఫిట్స్ అయితే ఎవరికి తెలియదు. కానీ ఈ విధంగా అయినా ఒకసారి ట్రై చేయండి. ఆ స్మెల్ అనేది తెలియకుండా మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ అంగన్వాడీ పాలతోటి నేనైతే ఇవాళ పాలకోవా అయితే చేస్తున్నాను. ఇక్కడ నేను ఈ పాలకోవా కోసం 2 బాటిల్స్ అయితే తీసుకున్నాను. అవి లీటర్వో మరి హాఫ్ లీటర్వో అంత ఐడియా అయితే లేదు, కానీ పాలకోవా అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. ఇక్కడ షుగర్ వాడినప్పుడే నెయ్యి కూడా వేసుకోవచ్చు, కానీ నాకు స్వీట్ ఐటెంలో నెయ్యి వేస్తే ఎందుకో పెద్దగా నచ్చదు. నేను అందుకే నెయ్యి అవాయిడ్ చేశాను. మీకు ఎవరికైనా ఇష్టంగా ఉంటే మాత్రం వేసుకోండి. నాకు పాలకోవా అయితే స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో అలానే వచ్చింది. టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నేను తిని అక్కడితో ఆగుతానా? నా చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా పెట్టి అసలు ఆ టేస్ట్ ఎలా ఉందన్న తెలుసుకోకపోతే నాకైతే తృప్తిగా ఉండదు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. సపోర్ట్ చేయడం మర్చిపోకండి.